కాబట్టి నిరయించు మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంఠి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంఠి విఘ్నేశ్వరుడి యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్ట ఆయనకి డుంఠి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. మీకు చెప్తా డుంఠి విఘ్నేశ్వరుడు ఏమిటో, ఆయన కథ ఏమిటో, ఆయన అల్లరేమిటో, ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశాడో విశ్వనాథుడు, ఆ విషయాలన్నీ మీకు ఏదో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. 9 రోజుల్లో అయితే ప్రయత్నిస్తానులేండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. గణపతి కదా వదిలిపెట్టేయకూడదు. కాబట్టి ఆయన తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటద్దంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని మురిసిపోయి ఆ చంద్రుట్ట ఓసారి ఇలా చూసి ఈయన ఆయన్ని చూస్తే ఓ నా అంశే అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు. కొదమ చుక్కల రాజు గుస్తరించు డుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలే ఇది. ఈ కాశీపట్టణం ఆనందకాననంలో కాయు వెన్నెలలు కురిపిస్తట్టలాగా. మన అదృష్టం అండి, మనం కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చాం. ఇప్పుడు బయటికి వెళ్ళి అనుభవించవచ్చు ఆ వెన్నెలని, ఆ చంద్రుడు వెళ్ళడాన్ని అనుభవించవచ్చు. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్ట్రకుడాలు కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదార్. ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు. భై అని అరుస్తాడు కాబట్టి, భై అన్న రవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు పెట్టల, భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల అయ్యండి అని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టాలి, మాంసానికి బదులుగా మినుము. అందుకని గారెల దండ ఒకటి తీసుకొచ్చి ఓ కుక్కని తీసుకొచ్చి దాన్ని మెళ్ళ వేస్తారు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది. అందుకని కాలభైరవుడికి అది సంకేతం. పైగా ఇక్కడ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరుగుతుంది. తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలు ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి ఎడతాడు. ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్ళరు. కారణమేమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం. ఆయన దంస్ట్ర, ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి, హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి, తస్మాత్ జాగ్రత్త, మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని